వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ బులెటిన్. ఇట్స్ యోర్ మనీ. వడ్డీ రేట్లు తగ్గిస్తారని అన్ని రంగాలు ఆశించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ మాత్రం కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ద్రవ్యోల్బణ అదుపులోకి వస్తే వచ్చే మానిటరీ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చన్న సంకేతాలనిచ్చింది. ఇక పారిశ్రామిక వృద్ధి రేటును ప్రభావితం చేసే 8 కీలక రంగాలు 6.3% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 4 నెలల్లో ఇదే అత్యధికం. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలపై అనలిస్టుల విశ్లేషణ, రిటైల్ బిజినెస్ ను దెబ్బకొడుతున్న ఆన్లైన్ బిజినెస్ పై ఫోకస్ స్టోరీతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళికలు ఎలా సిద్ధం చేసుకోవాలనే దానిపై సూచనలు, సలహాలతో మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. ఆన్లైన్ షాపింగ్ కు పెరుగుతున్న డిమాండ్, నష్టాల బాటలో రిటైల్ బిజినెస్. వడ్డీ రేట్లలో నో చేంజ్, మానిటరీ పాలసీ రివ్యూను ప్రకటించిన ఆర్బీఐ. ప్రాఫిట్ బుకింగ్ లో ఇన్వెస్టర్లు, నష్టాల్లో స్టాక్ మార్కెట్లు. సేవింగ్స్ మొదలు పెట్టడమే కీలకం, ఆర్థికంగా ఎదుగుదలకు ప్లానింగే ముఖ్యం. రోజు రోజుకు ఈ కామర్స్ బిజినెస్ ఊపందుకుంటోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో దూసుకెళ్తోంది. ఎక్కువ కలెక్షన్, తక్కువ ధర, దానికి తోడు రోజుకో కొత్త ఆఫర్స్ తో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కామర్స్ పోర్టల్స్. కూర్చున్న చోటే చేసే ఆన్లైన్ షాపింగ్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు నేటి యువతరం. దీంతో రిటైల్ బిజినెస్ తగ్గుతోంది. ఈ కామర్స్ దూకుడుకు కుదేలవుతున్న రిటైల్ బిజినెస్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. చెప్పులు అరిగేలా తిరుగుతూ చెమటోడ్చి షాపింగ్ చేయడం ఓల్డ్ ట్రెండ్. చిన్న మౌస్ క్లిక్తోనే కావాల్సినవన్నీ గడప ముందుకి రప్పించడం లేటెస్ట్ ట్రెండ్. ఈ ట్రెండ్తోనే ఈ కామర్స్ బిజినెస్ కలకలలాడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు, టైం సేవ్, శ్రమ ఆదా. వీటన్నింటికి తోడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆఫర్లు. రీజన్ ఏదైనా రిటైల్ బిజినెస్కు చెక్ పెడుతూ దూసుకుపోతోంది ఆన్లైన్ మార్కెట్. దీంతో ఆన్లైన్ బిజినెస్కి కళ్ళం వేయాలని కోరుతున్నారు రిటైల్ వ్యాపారులు. నేటి బిజీ లైఫ్తో కావలసిన వస్తువుల కొనుగోలుకు షాపింగ్ చేసేందుకు తీరిక లేకుండా పోతోంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే వీకెండ్లో షాపింగ్కి వెళితే రెస్ట్ కష్టమే. ఇక హైదరాబాద్ లాంటి సిటీలో షాపింగ్ అంటే ఓ రోజు కేటాయించాల్సిందే. దీనికి తోడు ఆటోలో వెళ్లాలంటే కొనాల్సిన దానిలో సగం ధర ఆటో ఛార్జీకి పెట్టాల్సిందే. దీంతో నగరాల్లో నివసిస్తున్న చాలా మంది ఇప్పుడు కావలసిన వాటిని కొనేందుకు ఆన్లైన్ షాపింగ్ ను ఎంచుకుంటున్నారు. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం భారత్లో ఆన్లైన్ షాపింగ్ జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఎలాంటి శ్రమ లేకుండా డోర్ డెలివరీ ఇస్తామంటున్నాయి ఈ కామర్స్ సైట్లు. కాదేది కష్టమంటూ గుండు పిన్ను నుంచి గోల్డ్ ఆర్నమెంట్స్ దాకా శ్రమ లేకుండా ఇంటికి వచ్చేస్తోంది. అది బెస్ట్ డీల్తో. అక్టోబర్లో ఫ్లిప్కార్ట్ నిర్వహించిన బిగ్ బిలియన్ డే నాడు ఒకే రోజు 600 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. కేవలం 10 గంటల్లోనే కోటి హిట్స్ నమోదయ్యాయంటే ఆన్లైన్ షాపింగ్ ఉన్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. రిటైల్ మార్కెట్ తో పోలిస్తే తక్కువ ధర, డోర్ డెలివరీ, ఎక్కువ కలెక్షన్, ఈజీ షాపింగ్ ఇవన్నీ ఈ కామర్స్ కు కలిసి వస్తున్న అంశాలు. Online marketing is around $32 billion and by 2016, 15 and 16 and actually the same will be $120 trillion. Means this will go by 3 times more actually. This is the size of market available in the India today, because still a lot of people have not opted for online. The manufacturer, what is happening actually when manufacturer is producing a product or service, whatever it is, a product low cost 35% unda. But the same product when he want to do marketing, he has to spend for marketing cost also, advertisement cost is also there. There is a logistic cost, there is a distribution channel cost. All this thing he can minimize through online marketing. That's why online marketing, which is manufactured directly by the product. అయితే ఆన్లైన్లో తక్కువ ధరలకే అమ్మడాన్ని రిటైల్ వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్కువ రేట్లకే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు అమ్మడం వల్ల తమ రిటైల్ బిజినెస్ కు భారీగా గండిపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డీలర్స్ అసోసియేషన్లు. ఈ కామర్స్ బిజినెస్ వల్ల కేవలం హైదరాబాద్ లోనే 6 నెలల్లో టెక్ కేటగిరీపై సుమారు 150 కోట్ల రూపాయల మేర నష్టపోయామంటున్నారు రిటైల్ డీలర్లు. కస్టమర్ని కూడా మిస్గైడ్ చేస్తున్నారు. మా బిజినెస్ అంతా అంటే మేము అంతా నష్టపోయి బిజినెస్ జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ₹1 కూడా ఆఫర్ ఇచ్చారు. సో ఇలాగ వాళ్ళు 15-20% సబ్సిడీ చేసి
సేల్ చేస్తున్నారు. దానివల్ల మా బిజినెస్ అంతా లాస్ అవుతుంది. ఇప్పుడు దాకా మాకు 40% బిజినెస్ ఆల్రెడీ లాస్ అయిపోయింది. సో ఇలాగే ఇంకా ఒక సంవత్సరం జరిగితే 60-70% బిజినెస్ లాస్ అయ్యేప్పుడు మేము ఎవరు వ్యాపారం చేయలేము. సో మాతో పాటు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంది, వాళ్ళందరూ రోడ్ మీద రావాల్సింది పడుతుంది. రిటైల్ మార్కెట్లో అమ్మాలంటే మార్కెటింగ్, మెయింటెనెన్స్, ఎంప్లాయీస్ సాలరీస్ ఇలా అన్ని బేరీస్ వేసుకొని ప్రొడక్ట్ ధర నిర్ణయిస్తారు. కానీ ఆన్లైన్లో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుండి కస్టమర్కే ప్రోడక్ట్ డెలివరీ అవుతుండటంతో తక్కువ ధరకే దొరుకుతోంది. ఇది కస్టమర్లకు బెనిఫిట్ అయినప్పటికీ రిటైల్ బిజినెస్ ను దెబ్బతీస్తోంది. ఇఫ్ యూ లుక్ ఎట్ ది రీటైల్ ఇండస్ట్రీ, బేసిక్గా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా వరకు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి షాప్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు స్టేట్లో. దే ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 10 or 20 people వర్కింగ్ ఇన్ దీస్ షాప్స్. 300-400 సేల్స్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు షాప్ సేల్, రీటైల్ సేల్ లేదు, కస్టమర్ రావటం లేదు అన్నప్పుడు వీళ్ళ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ ఇన్ థ్రెట్. గత 6 నెలల్లో హైదరాబాద్లోని కంప్యూటర్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి బిజినెస్ 50% నష్టపోయిందని చెబుతున్నారు రిటైల్ వ్యాపారులు. రిటైల్ షాపులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి 5% వ్యాట్ చెల్లిస్తున్నాయని, ఈ కామర్స్ వల్ల రాష్ట్ర ఖజానాకు కూడా గండిపడుతోందని ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ మార్కెట్ వ్యతిరేకం కాదని, వాటిపై కూడా పన్నులు విధించాలని కోరుతున్నారు. మరోపక్క బిజినెస్ తగ్గిపోతుండటంతో సేల్స్ మెన్ ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఈ సెక్టార్లో ఉపాధి పొందుతున్న తక్కువ విద్యార్హతలున్నవారు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్లైన్ బిజినెస్ ను వ్యతిరేకిస్తూ రిటైల్ డీలర్లు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. యాక్చువల్గా దీనివల్ల నష్టం గవర్నమెంట్కి ఎక్కువ నష్టం ఉంది, స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ వ్యాట్ వచ్చేసి ఈ స్టేట్లో సేమ్ ఉంది, వేరే స్టేట్లో సేమ్ ఉంది. కాకపోతే ఇక్కడ సేల్ ట్యాక్స్ ఇక్కడ కడుతున్నాము. ఆ ట్యాక్స్ మొత్తం ఆల్రెడీ వేరే స్టేట్ నుంచి సేల్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నష్టం వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇంకా గవర్నమెంట్కి ఇంకా ఆలోచించి 12.5% సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసి ఏదైతే ఆన్లైన్లో సేల్స్ చేస్తున్నారో, పర్చేస్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే సర్వీస్ కింద దాన్ని ట్రీట్ చేసి ఎక్కువ దానికి ట్యాక్స్ ఎక్స్ట్రా వసూలు చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్ కూడా లాభం ఉంటుంది. కన్వీనియన్స్, కాస్ట్ ఈ రెండే బిజినెస్ను డ్రైవ్ చేసే పాయింట్. ఆన్లైన్ బిజినెస్లో ఈ 2 పాయింట్లు పాజిటివ్గా ఉన్నాయి. నష్టపోతున్నామంటూ రిటైలర్లు ఆందోళన వ్యక్తం చేసినా కస్టమర్లను ఆకట్టుకోలేకపోతే వేస్టే. మారుతున్న కస్టమర్ల యాటిట్యూడ్కు అనుగుణంగా బిజినెస్ స్టైల్ని మార్చుకున్నప్పుడే మార్కెట్లో నిలదొక్కుంటామన్నది రిటైలర్లు గ్రహించాలి. కెమెరా పర్సన్ మిథున్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. పారిశ్రామిక వ్యాపార వర్గాలు వడ్డీ రేట్ల తగ్గింపుపై పెట్టుకున్న ఆశలను నీరుగారుస్తూ ఆర్బీఐ కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మొదట్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండొచ్చన్న సంకేతాలనిచ్చింది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. వరుసగా 5వ సమీక్షలోనూ ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. దీంతో ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గేటట్లు కనిపించడం లేదు. ఈసారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకపోవడంతో పారిశ్రామిక వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లను తగ్గించడం సరైన నిర్ణయం కాదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తన చర్యల్ని సమర్థించుకున్నారు. ధరలతో పాటు ద్రవ్య పరిణామాల్లో పరిస్థితులు మరింత మెరుగైతే ఏప్రిల్ 2015తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్నారు రాజన్. సమీక్షతో సంబంధం లేకుండానే వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చని ఆయన సంకేతాలిచ్చారు. ప్రస్తుత పాలసీ సమీక్షలో రెపో రేటు 8%, రివర్స్ రెపో రేటు 7%, సిఆర్ఆర్ 4%గా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా తగ్గుముఖం పడుతూ వినియోగదారులను ఊరిస్తున్న బంగారం ధర ఈ వారం మొదట్లో మళ్లీ పెరిగింది. ఈ ఏడాదిలో ఒకే రోజు ఇంత రేటు భారీగా పెరగటం ఇదే మొదటిసారి. 10 గ్రాముల బంగారానికి సుమారు 900 రూపాయలు పెరిగిన పసిడి మళ్లీ తగ్గుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడడంతో ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగటంతో పసిడి ధరలో పెరుగుదల కనిపించింది. దీనికి తోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా కలిసి రావడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశాల్లో ట్రెండ్ ప్రోత్సాహకరంగా లేకపోవడం, దేశీయంగా సప్లై పెరగడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ 80:20 నిబంధనల్ని సడలించడం వంటివి మళ్లీ బంగారం ధరలు తగ్గడానికి దోహదపడ్డాయి. స్విస్ సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోళ్ల ప్రతిపాదనకు చుక్కెదురు కావటం కూడా పసిడి ధరల పతనానికి కారణంగా చెప్పొచ్చు. బంగారం ధరలు మరో 15 రోజుల్లో 26,000 రూపాయల స్థాయికి దిగిరావచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణకు సెయిల్ తో ముందడుగు పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి పెట్టుబడుల ఉపసంహరణకై సెయిల్ షేర్ల అమ్మకానికి 2 రెట్లకు పైగా స్పందన వచ్చింది. ఈ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 1,715 కోట్ల రూపాయలు సమకూరాయి. 20.65 కోట్ల రూపాయలు ఆఫర్ సేల్ కి ఉంచగా 3,400 కోట్ల రూపాయల విలువకు పైగా సమానమైన 42.93 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అయితే ప్రభుత్వం అదనపు షేర్లను విక్రయించే పద్ధతికి వెళ్లకపోవడంతో 1,715 కోట్ల రూపాయలని సమీకరించనుంది. దీంతో సెయిల్లో ప్రభుత్వ వాటా 75% పరిమితమవుతుంది.
ద్రవ్య లభ్యత ఎక్కువగా ఉండటంతో వడ్డీ రేట్లు తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఏడాది వరకు కాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇప్పటికే తగ్గించిన ఎస్బీఐ ఏడాది అంతకు మించి కాలావధి డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ఈ నెల 8 నుంచి అమల్లోకి తేనుంది. ₹1,00,00,000 కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25% తగ్గించాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఇదే బాటలో హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, సిండికేట్ బ్యాంకులు కూడా డిపాజిట్ రేట్లు తగ్గించిన బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీపై ఎక్కువ ప్రభావం చూపే 8 కీలక రంగాలు అక్టోబర్లో 6.3% వృద్ధిని నమోదు చేసింది. గత 4 నెలల్లో ఇదే గరిష్టం. బొగ్గు, వెలికితీత, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల్లో ఎక్కువ వృద్ధి రేటు వల్లే ఇది సాధ్యమైంది. ఐఐపీలో 37.90 వాటా కలిగిన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్, ఉక్కు, విద్యుత్ రంగాలు ఈ ఏడాది 1.9% వృద్ధిని సాధించాయి. అమెరికాలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓగా సత్య నాదెళ్ల గుర్తింపు పొందారు. ఏడాదికి సుమారు ₹520 కోట్ల వేతనం ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ వాటాదారులు అంగీకరించారు. ఇది చాలా ఎక్కువని కొందరు వాటాదారులు సలహా బృందం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే సత్య నాదెళ్లకు ఇంత మొత్తంలో వేతనం ఇవ్వాల్సిందేనని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సమర్థించారు. హై లెవెల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో గత 7 వారాల్లో మొదటిసారిగా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. మరి వచ్చే వారం మార్కెట్లు మళ్లీ లాభాల బాట పడతాయా లేక అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటాయా అనే దానిపై అనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్ 5 సంవత్సరాల కనిష్టానికి తాకడం, వచ్చే వారం బ్యాంకింగ్ రంగంలో కొన్ని సహేతుకమైనటువంటి మార్పులు చేస్తారని ఊహాగానాలు రావడం, క్రెడిట్ పాలసీలో అంటే ఈ వారం 2వ తారీఖు నాడు జరిగినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఇండియా పరపతి సమీక్షా విధానంలో ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్లు మార్చకపోవడం, అంతేకాకుండా బహుశా వచ్చే 3 నెలల లోపల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారేమో అన్నటువంటి ఒక ఆశకు తెరతీయడం, వీటన్నిటి కారణాల వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి స్క్రిప్పుల్లో మంచి బయింగ్ కనిపించి మార్కెట్లు చాలా స్ట్రాంగ్గా అయ్యి గురువారం నాడు ఆల్ టైమ్ హై రికార్డు చేరుకున్నాయి. ఈ డిసెంబర్ మాసాంతానికి వచ్చేటువంటి క్లోజ్ అయ్యేటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి అంచనాలు రావడం, జనవరి నుంచి బడ్జెట్ ప్రిపరేషన్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయబోతుంది అన్నటువంటి ఊహాగానాలు, ఇవన్నీ కూడా ఒక విధంగా పాజిటివ్గానే మార్కెట్కు ఊతమిచ్చాయి. మన దేశంలో లంచగొండితనం బాగా తగ్గుతోంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఏకగవాక్ష పథకంలో వెంటనే అప్రూవల్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే కంపెనీలు స్టార్ట్ చేయడానికి కానీ లేకపోతే ఏదన్నా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కానీ భారతదేశం రాబోయే రోజుల్లో అనుకూలంగా తయారవుతుంది అనడానికి అది స్పష్టమైన సంకేతం. ఎఫ్ఐఐస్ కానీ పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి కానీ మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి మొట్టమొదటగా బాధపడేది ఏంటంటే కింద లెవెల్ నుంచి ఉన్నటువంటి విపరీతమైన లంచగొండితనం. మోడీ గారి ప్రభుత్వ నాయకత్వంలో ఆ యొక్క లంచగొండితనం అన్నటువంటిది రాబోయే రోజుల్లో రూపుమాపబోతోంది అన్నటువంటి సంకేతము ఇన్వెస్టర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది. దీనివల్ల రాబోయే 5-6 ఏళ్లలో నిధుల ప్రవాహం విపరీతంగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మార్కెట్లో విపరీతమైనటువంటి బయింగ్ కనిపించి తీరుతుంది. మధ్యలో ఒక 150 నుంచి 200 పాయింట్ల కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా కరెక్షన్ కూడా బయింగ్ ఒక సదావకాశమే అని చెప్పి మనం నిర్ణయించుకోవాలి. బడ్జెట్ వరకు కూడా మా ఉద్దేశంలో మార్కెట్లు ఒకే విధంగా ఒక పద్ధతి ప్రకారముగా వన్ సైడెడ్గా పెరుగుతూనే వస్తుంది. నిఫ్టీ రేంజ్ కనుక ఆలోచిస్తే నిఫ్టీ అటు పైన కానీ ఇటు కింద కానీ 150 పాయింట్ల మధ్యలోనే కదలాడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ కరెక్షన్ ఉన్నా కూడా ఒక 1.5% కంటే కరెక్షన్ ఎక్కువ ఉండకపోవచ్చు ఈ వారంలో. మిగతావి మార్కెట్లు ఎలా ఉంటాయి అన్నటువంటిది అంతర్జాతీయంగా ఏదైనా విపరీత పరిణామాలు సంభవిస్తే తప్పనిచ్చి మార్కెట్ వచ్చే వారం కూడా ముందుకే కొనసాగుతుంది. కొనవలసినటువంటి షేర్లు ఏమిటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి చిన్నటువంటి షేర్లను కొనుక్కోవచ్చు. కబ్ అంటే సిటీ యూనియన్ బ్యాంక్ కానీ, సౌత్ ఇండియన్ బ్యాంక్ కానీ, అదేవిధంగా రీసెంట్గా స్ప్లిట్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ కొనుక్కోవచ్చు. ఎందుకనంటే
మాకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వచ్చే వారంలో ఆర్థిక శాఖ మంత్రి బ్యాంకుల్లో ఎన్పిఏ అంటే నిరర్థక ఆస్తులని ఏ విధంగా క్రోడీకరించాలి, వాటిని ఏ విధంగా రికవర్ చేయాలి, దాని మీద కొన్ని విధాన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఇదే గనక జరిగితే బ్యాంకింగ్ స్క్రిప్ట్లో సుమారుగా 25 నుంచి 30% శాతం పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే గనక జరిగితే నిఫ్టీ తొందరలోనే 9,500 కూడా దాటి వెళ్ళిపోవచ్చు. కాబట్టి పడినప్పుడల్లా కొనండి, లాభాలు పొందండి. కోటి ఆశలతో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఎంతో మంది కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తుంటారు. అయితే ఈ నిర్ణయాలు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేట్లుగా ఉండాలి. ఖర్చు చేసే ప్రతి రూపాయి నిర్దేశించుకున్న లక్ష్యం చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ ప్లాన్ వాస్తవం కావాలంటే ఏం చేయాలి? ఇదే ఈ వారం మేమందిస్తున్న వెల్త్ మేనేజ్మెంట్ స్టోరీ. మరో 20 రోజుల్లో వచ్చే కొత్త సంవత్సరంలో అంతా విజయం కలగాలంటే గతంలో చేసిన తప్పులను సమీక్షించుకోవాలి. అప్పుడే ఎక్కడ పొరపాటు చేశాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బలపడేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ ప్రణాళికలో భాగంగా ఏం చేయాలి, ఏం చేయకూడదో ఓసారి తెలుసుకుందాం. ఇప్పటి వరకు సేవింగ్స్ మొదలు పెట్టకపోతే వెంటనే మొదలు పెట్టండి. సాధారణంగా సంపాదన మొదలైన రోజు నుంచే పొదుపు ప్రారంభించాలి. కానీ ఇప్పటి వరకు సేవింగ్స్ చేయలేకపోతే నెవర్ దెన్ లేట్, వెంటనే సేవింగ్స్ స్టార్ట్ చేయండి. దీంతో సంపాదించే డబ్బు వృద్ధి చెందుతుంది. క్రమం తప్పకుండా క్రమశిక్షణతో సంపాదనలో కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టే అలవాటును పెంచుకోవాలి. ఒకసారి సేవింగ్ చేయటం అలవాటైన తర్వాత పెట్టుబడి పెట్టే మొత్తాన్ని పెంచాలి. పెట్టే పెట్టుబడులు సురక్షితంగా ఉంచుకోవాలనే ఆలోచన మంచిదే, కానీ ఈ అంశానికే ప్రాధాన్యతనిచ్చి వచ్చే లాభాలను మనమే తగ్గించుకోవటం కరెక్ట్ కాదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలతో పాటు పెట్టుబడులపై ఎక్కువ రిటర్న్ ఇచ్చే ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ పై కూడా దృష్టి పెట్టాలి. సేఫ్టీ రిటర్న్స్, ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్ ఉంటేనే సంపాదన పెరుగుతుందనే ఫార్ములాను మర్చిపోకూడదు. ఖర్చులపై నియంత్రణ అనేది చాలా అవసరం. అందుబాటులో ఉన్న డబ్బు మేరకే ఖర్చుల గురించి ఆలోచించండి. అనవసరమైన గొప్పలకు పోయి ఖర్చుల కోసం అప్పులు చేయకూడదు. ఇల్లు, వాహనాల కోసం రుణం తీసుకోవటం అవసరమే, కానీ మీ స్తోమతకు మించి తీసుకోవటం భవిష్యత్తులో భారం అవుతుందన్నది గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు రుణ భారాన్ని సాధ్యమైనంత మేర తగ్గించుకునేందుకే ప్రయత్నించాలి. అప్పులు తీసుకోవటానికి కూడా ఓ ప్లాన్ ఉండాలి. సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు చాలా మంది చెప్పే మాట ఒకటే, ఖర్చులకే సంపాదన సరిపోవటం లేదు, ఇక సేవింగ్ ఏం చేస్తామని. అయితే ఖర్చు చేసేటప్పుడు ఆ ఖర్చులపై 1-2 సార్లు ఆలోచించని వారికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ముఖ్యంగా వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు కదా అని నచ్చినవన్నీ కొనేస్తే వాటి వాయిదాలు కట్టేటప్పుడు పొదుపు గురించి ఆలోచించలేరు. అందుకే ప్రాధాన్యత వారీగా గుర్తించి వాటికి అనుగుణంగా ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే అవసరమైన వాటిని సొంతం చేసుకోవడంతో పాటు భవిష్యత్తు కోసం కొద్ది మేరనైనా సేవింగ్ చేసుకోవచ్చు. ఆదాయం, ఖర్చుల గురించి ఎక్కువగా పురుషులే ఆలోచిస్తారు. మహిళలు, పిల్లలు వీటి గురించి అంతగా పట్టించుకోరు. పట్టణాల్లో ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది. ఆర్థిక నిర్ణయాల విషయంలో జీవిత భాగస్వామిని, పిల్లల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీంతో వారికి కూడా ఆదాయం, ఖర్చుల గురించి తెలిసి వస్తోంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. మీ బంధువో, స్నేహితుడో బలవంతం చేశాడని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటమో, సేవింగ్ స్కీమ్నో ఎంచుకోవటం తప్పు. పూర్తిగా అవగాహన లేకుండా ఇలాంటి వాటిలో పెట్టడం వల్ల లాంగ్ టర్మ్కు మీకు ఆర్థికంగా భారమవుతుంది. ఇలాంటి వాటి విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చివరగా పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈక్విటీల్లో పెట్టుబడి పెడితే ప్రతి సంవత్సరం ఒకే తరహాలో రాబడి ఉండదు. కొన్నిసార్లు నష్టాలు వచ్చే అవకాశమూ ఉంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులకు లాభాలు రావాలంటే కొంత సమయం కావాలి. కనీసం 5 ఏళ్లు ఆగే ఓపిక ఉంటేనే వీటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే కనీసం 10 నుంచి 15% లాభాలను పొందొచ్చు. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై. హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ రెహానా సైనింగ్ ఆఫ్.